సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో మనకి పుష్ప 2 ద రూల్స్ మూవీ నుంచి ఒక మూవీ బ్యానర్ అయితే నేను ఒకటి తీశాను. పిఎన్జీ కూడా అప్లోడ్ చేశానండి. మీ పిఎన్జీ అయితే ఇవ్వడం లేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇస్తున్నాను. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఎలా చేయాలని చూపిస్తాను సింపుల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తారంటే, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ ఉంటుందండి. ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఆప్షన్లో ఫేస్బుక్ కవర్ ఆప్షన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత న్యూ టెక్స్ట్ అని ఎడిట్ చేసుకున్నాం. పుస్తకానికి అయితే మన తర్వాత యాడ్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసరికి ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్నానండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇటు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత మనం స్నాప్చాట్లో ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక ఫోటో అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని దీనికి ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి రిలేటివ్ సైజ్ నాకు కనిపిస్తుందండి. దాన్ని క్లిక్ చేసుకొని దీన్ని పెద్ద చేసుకున్నాను. అంటే దీనికి 100% పెట్టుకున్నాను. 100% పెట్టుకునే మొత్తం ఫిట్ అయిపోతుంది అనమాట. ఫిట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని సో దీనికి ఏం చేస్తారంటే, పైకి స్క్రోల్ చేస్తే మనకి కలర్ ఫిల్టర్స్ అన్న పడుతుంది. కలర్ ఫిల్టర్స్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది -86 పెట్టుకోండి, ఎక్కువ తక్కువద్దు. సో ఎలా పెట్టుకుంటే తర్వాత వచ్చేసరికి ఇది -100 పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి ఇది -48 పెట్టుకోండి, 46 పెట్టుకోండి. సో మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. ఇప్పుడు అంతా అయిపోయిందండి, ఎడిటింగ్ అంతా అయిపోయినట్టాను. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే చిన్న చిన్న కరెక్షన్స్ అనేది చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఏమైనా చేసుకోవాలి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ బటన్ ఫ్రమ్ గాలి క్లిక్ చేసుకోవాలండి. సో నేను క్లిక్ చేసుకుని చూడండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకి ఈ టైప్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత నేనైతే మీకు పుష్ప 2 నుంచి మూవీ హెచ్డిపిఎన్ అయితే మీకు కింద వీడియో, అది మన ఛానల్లో వీడియో ఉందండి. ఆ వీడియో చూసిన తర్వాత మీకు కావాలనుకుంటే తీసుకోండి. సో ఆ వీడియో నుంచి నేనైతే కొన్ని పిఎన్జీ అయితే తీసుకున్నానండి. సో ఆ పిఎన్జీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి అనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ తీసుకున్నాను. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఆ పార్ట్ మన ఎక్స్ట్రా పార్ట్ డిలే తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట ఎడిటింగ్ అంతా. తర్వాత వచ్చేసరికి నేనైతే ఇలా చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే వాయిస్ తగ్గించుకున్నానండి. తగ్గించుకున్న తర్వాత దీని అయితే కొంచెం ఇలా పెట్టుకున్నాను. అప్పుడు మనకి ఏంటంటే చూడడానికి కూడా ఒక లుక్ఫుల్ కనిపించడం కోసం ఇలా పెట్టుకున్నాను అనమాట. సో దీని ఏం చేస్తానంటే చూసుకొని దాని తగ్గట్టు పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేస్తున్నానండి. లాక్ వేసుకుని మళ్ళీ ప్లీజ్ బటన్ ఫ్రమ్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకి ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నా. సో ఒక పిఎన్జీ తీస్తాను. అయ్యిందంటే మనకి పుష్ప ట్రైలర్ రిలీజ్ అవుతుందని కొంచెం పోస్టర్ లాగా చేశారనమాట. సో దాన్ని తీసుకున్న తర్వాత నేనైతే కొంచెం క్రాప్ చేసుకున్నానండి. మనకి ఎక్కడ దాకా కావాలనుకున్నా అక్కడ దాకా చూసుకొని పెట్టుకోండి. సో నాకైతే ఇలా సరిపోయింది అనిపించింది. సరిపోయిన తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే ఇలా చిన్న చేసుకున్న తర్వాత సో మీకు ఎక్కడ కావాలో చూసుకొని దాని దగ్గర పెట్టుకుని అయితే ఇక్కడ కలవకున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత సరిపోయింది, నాకైతే ఇలా సరిపోయింది. తర్వాత దీన్ని లాక్ వేసుకున్న తర్వాత మనకి కీటప్ వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డ్రా మ్యాన్ ఓపెన్ అవుతుందండి. డ్రా మ్యాన్లో పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకున్న తర్వాత టచ్ చేశానండి. టచ్ చేస్తే ఏంటంటే మనకు ఒక బ్లాక్ కలర్ అనే డాట్ లాగా వస్తుంది అనమాట. ఆ డాట్ని ఏం చేస్తానంటే పెద్ద చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకొని సో దీనికి కలర్ అనేది ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఉంటుందండి. ఎల్లో కలర్ ఏం చేస్తానంటే ఇలా కింద కనుక్కున్నాను. అనుకుంటే ఏంటంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మీకు ఎంతకాలం చూసుకొని దాని దగ్గర పెట్టుకొని నాకైతే కొంచెం తగ్గించుకుంది అనుకుంటున్నాను. సో నాకు మరీ తగ్గలేదు. చూడండి, నేనైతే కొంచెం తగ్గించుకొని ఆ పుష్ప ఫోటో కంటే అది సరిపడేటట్టు చూసుకోండి. తర్వాత వచ్చేసరికి నేను ఏం చేశానంటే కలర్ అనేది ఆరెంజ్ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆరెంజ్ కలర్ తీసుకుంటే ఎలా కూడా చూద్దాం చూడండి. సో ఆరెంజ్ కలర్ అయినా ఏ కలర్ అయినా పర్లేదు, చూసుకోవడానికి మంచి లుక్లో కనిపిస్తుంది చాలన్నమాట. సో నేను తీసుకున్న తర్వాత దీని ఏం చేశానంటే కొంచెం ఒపాసిటీ తగ్గించుకున్నానండి, ఎక్కువ తక్కువద్దు. సో మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో నేను కొంచెం ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని దీనికి లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రీసెంట్గా విరాట్ కోహ్లీ బర్త్డేకి కానీ చాలా బర్త్డేలకు కానీ బ్యానర్లకు కానీ ఇచ్చానమాట ఆ తోరణాలు అనేది. సో ఒకవేళ మీ దగ్గర లేకపోతే నాకు కింద వాట్సాప్ నెంబర్తో ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో దీన్ని ఏం చేస్తానంటే ఇలా చిన్న చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలి చూసుకోండి, దాని దగ్గరికి అయితే పెట్టుకోండి. సో నేనైతే ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలి చూసుకొని దాని దగ్గర పెట్టుకొని నాకైతే ఇలా సరిపోయింది. సో దీన్ని ఏం చేస్తానంటే అలర్జీగా కింద వేసుకొని సరిపోతుంది. దాన్నే డ్యూల్ కట్ చేసుకొని ఏం చేస్తానంటే మళ్ళీ క్రాప్లోకి వెళ్ళి దీన్ని ఎలా అనుకోని ఫ్లిప్ చేసుకున్నాను. ఇది నచ్చితే ఫ్లిప్ అయిపోద్ది అనమాట. ఫ్లిప్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే మన పొజిషన్ ఉన్నది దాంట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి, ఇలా వచ్చేస్తుంది. దీన్ని క్లిక్ చేసుకోండి, పైకి వెళ్ళిపోద్ది. సో అయిపోయింది అనమాట. ఇంతటితో అయితే మన సగం ఎడిటింగ్ అది అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంకా ఎడిటింగ్ ఉందండి. సో ఆ ఎడిటింగ్ ఏంటంటే ఇంకా చిన్న చిన్న కరెక్షన్ అని చేసుకుంటే ఎడిటింగ్ అది అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిక్సెల్ లెవెల్లోకి వెళ్తున్నానండి. పిక్సెల్ లెవెల్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నేనైతే మనుషులను చూపించలేదు కాబట్టి నేను మామూలు మనుషులు పెట్టుకున్నానండి. అంటే
ఇంతమంది పెట్టుకోవచ్చు, ఇన్ని పెట్టుకోవచ్చు అని చిన్న సింపుల్ కోసం అనమాట. శాంపుల్ కోసం ఏం చేశానంటే ఇది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీకు ఎక్కడికి ఎన్ని కావాలో చూసుకోండి. నాకైతే కింద కొన్ని షేప్స్, పైన కొన్ని మడుసులు పెట్టుకోవాలనుకున్నాను. సో అలా తీసుకుందామనుకున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మడుసుని అయితే ఇలా ప్రెస్ చేశాను. సో దీన్ని దులుగా చేసుకున్న తర్వాత దీన్ని ఇటు పక్క పెట్టుకున్నాను అనమాట. సో మనకేంటంటే ఇలా కావాలనిపించింది. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తాను, ఇది ర్యాండమ్ చేసేస్తున్నానండి. మీరు ఎలా చేసుకుంటే అలా చేసుకోండి, నేను ర్యాండమ్ చేసేస్తున్నాను కాబట్టి. తర్వాత వచ్చేసరికి నల్ ప్లస్ బటన్ కలిగించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మడుసుల్ని ప్లస్ కొన్ని రౌండ్ షేపులు తీసుకుందాం అనుకుంటున్నాను. సో అవి కూడా నేనైతే తీసుకోవడం జరుగుతుంది అనమాట. తీసుకున్న తర్వాత ఇదైతే కొంచెం పెద్ద చేసుకోండి. సో మనకి ఏంటంటే ఇదే హైలైట్ అనమాట. ఈ బ్యానర్లో ఎక్కువ ఇదే హైలైట్ అనమాట. మనకి ఫ్యాన్స్ క్లబ్ కానీ అలా ఉంటారు కదా, దానికోసం తీసుకున్నాను అనమాట. దీని ఏం చేసానంటే ఇలా పెట్టుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే కింద పంపించుకోండి. దీన్నే డ్యూల్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత క్రాప్లోకి వెళ్తానంటే పైన మనకి రౌండ్ షేపులు ఉంటాయి అన్నమాట. ఆ రౌండ్ షేపులు కూడా మీరు తీసుకోండి. అంటే మీకు తెలుసు కదా రౌండ్ షేపులు ఎలా చేసుకోవాలనేది, నేను పెద్ద చెప్పక్కర్లేదు. సో మీరు నచ్చింది తీసుకోండి. సో దీన్ని తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది ఎనేబుల్ చేసుకోవాలండి. సో నేనైతే మామూలు కలర్ పెట్టుకున్నాను కాబట్టి మీరు ఏ కలర్ని పెట్టుకోండి. సో నేనైతే ఒక బ్లూ కలర్లా తీసుకుందాం అనుకున్నాను. బ్లూ కలర్ తీసుకున్న తర్వాత దీనికి స్ట్రోక్ విడ్త్ అనేది కొంచెం పెంచుకున్నానండి. సో మీకు ఎంత కావాలి చూసుకొని దాని దగ్గర పెట్టుకోండి. నాకు ఇలా సరిపోయింది అనిపించింది. సో ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలి చూసుకొని దాని దగ్గర పెట్టుకొని నాకు ఇలా సరిపోయింది. సో నాకు ఇలా కావాలనిపించింది. తర్వాత వచ్చేసరికి మడుసులు మనం టచ్ అవుతున్నారు, టచ్ కాకుండా ఉండాలంటే ఆ మడుసులు అనేది కింద పంపించుకోవాలి కాబట్టి నేనైతే పొజిషన్లోకి వెళ్తున్నానండి. పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత దీనైతే కింద పంపించుకున్నాను చూడండి. కింద పంపించుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఇదనమాట. తర్వాత వచ్చేసరికి ఇంక చేసేది ఏముందంటే కొంచెం చిన్న కరెక్షన్స్ ఉండదు కదా, చిన్న మ్యాటర్ అనేది రాసుకుంటే ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో నేను మ్యాటర్ అనేది ఇంకే మ్యాటర్ అంటే ఏం లేదండి. సో పుష్ప 2 టైటిల్ అది ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకొని ప్రెస్ బటన్ న్యూటెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డల్కీ చేసుకుంటే మనకి హీట్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ మ్యాటర్ అయితే పేస్ట్ చేసుకున్నాను. చిత్ర విడుదల సందర్భంగా అల్లాజీన్ అభిమానులకు ప్రేక్షకులకు యజమానికి ఇవే మా శుభాకాంక్షలు మ్యాటర్ కూడా తీసుకున్నాను. సో నాకైతే కొంచెం ఎక్కువ లైన్ రావాలనిపించింది, ఎందుకంటే ఇక్కడ మనకి స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి. సో మనకి ఇలాగ కావాలనిపించింది. తర్వాత వచ్చేసరికి నేనైతే ఇలా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దీనికైతే అనేక్ అనే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలనుకున్నాను. అనేక్ ఫాంట్ అనేది మనకు అనుక్ ఫాంట్ కదండి, నార్మల్ ఫాంట్. ఒక తెలియని వాళ్ళు చూసుకోండి. సో ఇది మనకి గూగుల్లో ఫ్రీగా దొరుకుతుంది, తీసుకోవచ్చు అనమాట. సో మీకు గూగుల్లో అనేక్ ఫాంట్ అని కొట్టేస్తే వస్తుందన్నమాట. సో దాన్ని తీసుకున్న తర్వాత నేనైతే ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దీన్ని లాక్ చేసుకొని సో మీకు దీనికి ఏ కలర్ పెట్టాలనుకున్నారో అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఎల్లో కలర్ పెడదాకున్నాను. సో ఎల్లో కలర్ పెడితే మనకి ఈ టైప్ వచ్చిందనమాట. సో దీన్ని లాక్ వేసుకున్న తర్వాత అయినా కానీ నాకు పుష్ప అనేది లోగో అనేది కొంచెం ఎక్కువ లుక్ అనిపించలేదు అనమాట. అప్పుడు ఏం చేస్తానంటే కొంచెం సాచురేషన్ని కొంచెం పెంచుకున్న తర్వాత బ్రైట్నెస్ కొంచెం పెంచుకున్నాను. అయినా కానీ నాకు లుక్ అనిపించలేదు. అప్పుడు ఏం చేస్తానంటే నేనేం చేశానంటే కొంచెం సన్లైట్ కొంచెం బెటర్ ఆకున్నానండి. ఆ సన్లైట్ మనకు గూగుల్ డ్రైవ్లో ఉన్నాయి. సో మీకు ఈ నా గూగుల్ డ్రైవ్లో ఉన్న పిఎన్జీలు మీకు కావాలనుకుంటే నేను చెప్పాను అనమాట. సో నా గూగుల్ డ్రైవ్లో ఉన్న పిఎన్జీ మొత్తం మీకు కావాలనుకుంటే నాకు మనీ పే చేస్తే 2500 పడుతుందండి. సో మీకైతే ఖచ్చితంగా కట్టడం జరుగుతుంది అనమాట. మొత్తం దగ్గర మనకి 3000 దాకా ఉంటాయి అనమాట. మొత్తం సగం ఏమో పిఎన్జీలు, సగం ఏమో బ్యాక్గ్రౌండ్, సగం ఏమో ఇంకా క్లిప్ ఆర్ట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. సో నేనైతే 1 year బట్టి దాన్ని కలెక్ట్ చేసుకొని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అదే పిఎన్జీ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సన్ రైజ్ అని ఉంటుంది అనమాట. సన్ రైజ్లో సో ఒక సన్ రైజ్ తీసుకొని అనుకున్నాను చూడండి. ఇవన్నీ మీకు దొరుకుతాయి అనమాట. మీకు కావాలనుకుంటే నాకు మనీ పే చేస్తే నేను ఖచ్చితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నేనైతే సన్ రైజ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయితే మనకి ఈజీగా వస్తుంది అనమాట. సో మీరు డౌన్లోడ్ చేయకుండానే వాడుకోవచ్చు అనమాట. నేను డౌన్లోడ్ చేయకుండా వాడుకున్నాను చూస్తారు కదా. సో మీరు పిక్సెల్ కనెక్ట్ చేసుకుంటే ఈజీగా వాడుకోవచ్చు. డౌన్లోడ్ చేయకుండా మీరు అడగవచ్చు, బ్రో ఇది మేము ఏం చేసుకుంటాము, లోడ్ ఎక్కువైపోద్దని. లోడ్ ఏమి ఎక్కువ అవుతుంది బ్రో, మీరు అలాగైనా వాడుకోవచ్చు అనమాట. మీరు పిక్సెల్ కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు, పిక్చర్ కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. మనసు ఉంటే మార్కుని అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో నేనైతే దీన్ని ఎప్పుడు నేను గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నానండి. సో ఫోటోరంలో వీటిలో నేను డౌన్లోడ్ చేసుకుంటాను. పిఎన్జీలో అయితే నేను డౌన్లోడ్ చేసుకోను మనకి, ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాయి, దాంట్లో సేవ్ చేసి పెట్టుకున్నా కాబట్టి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ పెట్టుకున్నానండి. మనకి ఏంటంటే కొంచెం ఇది గోల్డ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం ఇలా పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట, కొంచెం చూడడానికి లుక్ఫుల్ మంచడం కోసం. తర్వాత వచ్చేసరికి ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. దీన్ని చిన్న చేసుకున్నాను.
ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. తర్వాత వచ్చేసరికి మేము చిన్న చిన్న కరెక్షన్స్ కానీ ఇవన్నీ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.